200 గ్రాములు తెల్లగడ్డ, 2 కేజీలు టమాటాలకి. అస్సలాముఅలైకుం, నమస్తే, వెల్కమ్ టు మై ఛానల్. నా ఛానల్ని ఫస్ట్ టైం చూసినట్లయితే సబ్స్క్రైబ్ చేయండి, పక్కనుండే బెల్ గుర్తుని ప్రెస్ చేయండి. ఈరోజు టమాటా నిల్వ పచ్చడి చేస్తున్నాను. దానికోసము టమాటాలు 2 కేజీలు, పసుపు పొడి 1 స్పూన్ వేస్తాం, ఆవు పిండి, ఆవాలు మిక్సీలో కొట్టుకున్నాను, మెంతి పొడి, మిరప పొడి 200 గ్రాములు, వెల్లుల్లి రెప్పలు 200 గ్రాములు, చింతపండు 200 గ్రాములు, చింతపండు కొత్త చింతపండు ఉంటేనే బాగుంటుందండి, కలర్ బాగా వస్తుంది. కొత్తది కొంచెం తెల్లగా ఉంటుంది కాబట్టి టేస్ట్ కూడా బాగుంటుంది కొత్త చింతపండుతో వేస్తే. రాళ్ళు ఉప్పు పొడి చేసుకున్నాను. 2 కేజీల టమాటాలకి 200 గ్రాములు సాల్ట్ చేసుకున్నాను. ముందుగా టమాటాలు కట్ చేసి పెట్టుకోవాలండి. టమాటాలు బాగా కడిగి కాస్త తుడిచి ఆరిపోవాలి, తెమ్మమే ఉండకూడదు. తర్వాత కట్ చేసుకొని ప్రాసెస్ స్టార్ట్ అవుతుంది. పచ్చళ్ళు వేసేటప్పుడు అన్నీ కొంచెం డ్రైగా ఉండాలి, తెమ్మ అనేది తగలకూడదు. ఈ యూజ్ చేసే ఈ ప్లేట్లు, చాక్, స్పూన్స్ అవన్నీ కూడా తెమ్మే ఉండకూడదు. టమాటాలు కట్ చేసుకున్నాను, చింతపండు వేసుకొని, టమాటాలు కట్ చేసుకున్నాను, దానిపైన చింతపండు పెట్టినాను. ఇప్పుడు స్టవ్ పైన ఇది 2 కలిపి ఉడకబెట్టుకోవాలి. 2 కేజెస్ టమాటాలు, 200 గ్రామ్స్ చింతపండు, అంటే 1 కేజీకి 100 గ్రామ్స్ చింతపండు. కొంచెంసేపు టమాటా చింతపండు స్టవ్ మీదే పెట్టున్నాము. అది మగ్గిపోవాలి బాగా, దీంట్లో ఉన్న నీరంతా లాగేస్తుంది. మగ్గిపోతే కొన్ని రోజులు స్టాక్ ఉంటుంది, నిల్వ ఉంటుంది. అప్పుడు ఎండలో పెట్టి బాగా రోట్లో వేసి రుబ్బి చేసుకుంటా ఉన్నాము. ఇప్పుడు టమాటాలు అంటే ఎండబెట్టి కట్ చేసి ఎండబెట్టేసేవాళ్ళం. బాగా ఎండిపోయినాక రసంలో వేసి ఒక 4-5 రోజులు అట్లే ఎండబెట్టి మళ్ళీ చింతపండు అవంతా వేసి రుబ్బి నిల్వ చేస్తూ ఉన్నాం. ఇది ఇన్స్టెంట్గా ఉండేదానికి. ఇది కూడా నెట్ చేసుకుంటే ఉంటుంది, 6 నెలలు ఉంటుంది, 6 months దాకా ఉంటుంది. కారము, ఉప్పు అంతా కరెక్ట్ ఉంటే కదా, పులుపు అడగంట కంటే మధ్యలో ఇట్లా పైకి కిందకి చేస్తూ ఉండాలి. చింతపండు, టమాటా 2 బాగా ఉడికినాయి. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేస్తాను. 200 గ్రాములు మిరప పొడి వేసుకోవాలా.
4 స్పూన్లు మెంతి పొడి, 6 స్పూన్లు ఆవల పిండి, తగినంత రాళ్ళ ఉప్పు సాల్ట్, వెల్లుల్లి రెప్పలు 200 గ్రాములు పెట్టుకున్నాము. 100 గ్రాములు దీంట్లో వేసినాము, 100 గ్రాములు మళ్ళా తిరుగుబాతులో అనేసి పెట్టుకున్నాము. పసుపు పొడి 1 స్పూను, అంతా కలిపి మిక్సీకి వేసుకోవాలా. మిక్సీకి వేసింది పచ్చడి తిరుగుబాతు చేసుకోవాలి. స్టవ్ వెలిగించి కడాయి పెట్టినాను. కడాయి వేడి ఎక్కినాక ఆయిల్ వేస్తూ ఉన్నాను. లీటర్ ప్యాకెట్, వెల్లుల్లి రెప్పలు వేస్తూ ఉన్నాను. ఆవాలు, ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేస్తూ ఉన్నాను. ఇంగో పొడి వేస్తాను. స్టవ్ ఆఫ్ చేసి వేయాలా? టమాటా, చింతపండు, మిరప పొడి, పసుపు పొడి, మెంతి పొడి, ఆవాల పొడి అంతా వేసి సాల్ట్ వేసి రుబ్బుకున్నాం కదా, అది ఇప్పుడు వేస్తా ఉన్నాను నూనెలో. వేడి నూనెలో వేస్తాను. ఇప్పుడు మళ్ళా స్టవ్ ఆన్ చేసి నేను ముట్టించాను. కొంచెంసేపు వేడి అయితే చెడిపోకుండా బాగుంటుంది. నూనె బాగా పైకి వస్తే బాగుంటుంది, ఊరికాయ చెడిపోకుండా ఉంటుంది. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేస్తాను. పచ్చళ్ళకంతా నూనె ఎక్కువే పడుతుంది. ఇంకిపోతుంది మళ్ళా ఊరగాయలు తగ్గుతుంది మళ్ళా.
రేపు తెల్లారి చూస్తే గానా కరెక్ట్గా ఉంటుంది. దీన్ని పెట్టేయాలి. చల్లారిపోయినాక మూత పెట్టేసేయాలి. ఈ టమాటా పచ్చడి నెక్స్ట్ డే బాటిల్లో వేసుకుంటా ఉన్నాను. ప్లాస్టిక్ బాటిల్లో వేస్తే బాగుండదనేసి ఈ బాటిల్లో వేసుకుంటా ఉన్నాము. పెద్ద బాటిల్కి ఒకటి, మళ్ళా చిన్న బాటిల్కి రెండు బాటిల్ అయినాయి. ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.